హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను శనగలతో అండ్ ఓట్స్తో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఒక కప్పు శనగలు, అరకప్పు ఓట్స్ ఒక 6 అవర్స్ ముందే నానబెట్టి పెట్టుకోవాలండి. నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. ఈవినింగ్ దోశ వేసుకుందామని ఇలా రెడీ చేస్తున్నానండి. నానబెట్టుకున్న తర్వాత 6 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టి పెట్టుకున్న శనగలు, ఓట్స్ కూడా వేసేసుకోవాలి. మొత్తాన్ని వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక దాంట్లోకి తీసేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దోశలు వేసేసుకోవడమేనండి. మనకి పెసరట్టులానే ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం దోశ బ్యాటర్ తీసుకొని దోశ వేసేసుకోవడమే. సేమ్ పెసరట్లానే ఉంటాయండి. చాలా బాగుంటాయి దోశలు. డైట్ చేసే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుందండి ఈ వీడియో. ఓట్స్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ అలానే వేసి చూపిస్తున్నానండి. ఇంకొక దోశ కూడా వేసుకుందాం. ఏ చట్నీతో అయినా సరే చాలా బాగుంటాయండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. మొన్న ఓట్స్ మినపప్పుతో దోశ వేసానండి. చాలా బాగా వచ్చాయి. వీడియో కావాలంటే నా ఛానల్లో తప్పకుండా చూసి ట్రై చేయండి. అంతేనండి, దోశలు రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.